అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about RRB Group D రీజనింగ్ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 24. ఓకే, ఈ రీజనింగ్ సెట్లో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో 10th March 2025 థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, ఈ కింది రెండు జతల మధ్య ఉన్న సంబంధాన్ని అనుసరించి అదే సరిపడే జతను ఎంచుకోండి అన్నాడు. ఈ రెండు జతలకు ఒక రిలేషన్ ఉంది, సేమ్ రిలేషన్ తోటి ఆప్షన్లలో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. చూద్దాం, లెటర్ టు లెటర్ చూద్దాం. బికి జి, డికి కే, ఎఫ్కి కే. ఓకే, ఇప్పుడు బికి జి అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? బి అంటే 2, జి అంటే 7. ఎంత ఇంక్రీజ్ అయింది? 5 ఇంక్రీజ్ అయింది, +5 ఇంక్రీజ్ అయింది. డి అంటే 4, కే అంటే 11. ఎంత ఇంక్రీజ్ అయింది? 7 ఇంక్రీజ్ అయింది, 7 +7 అయింది. నెక్స్ట్ ఎఫ్ అంటే 6, కే అంటే 11. ఎంత ఇంక్రీజ్ అయింది? 5 ఇంక్రీజ్ అయింది, 5, 7, 5 ఇంక్రీజ్ అయింది ఈచ్ లెటర్కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకుందాం. జి అంటే 7, ఎల్ అంటే 12, 5 ఇంక్రీజ్ అయింది. ఐ అంటే 9, పి అంటే 16, 7 ఇంక్రీజ్ అయింది. ఓకే, కే అంటే 11, పి అంటే 16, 5 ఇంక్రీజ్ అయింది. సేమ్ ఇదే సీక్వెన్స్లో ఇంక్రీజ్ అయింది, 5, 7, 5. సేమ్ సీక్వెన్స్లో ఆప్షన్లో మనకు ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు జే అంటే ఎంత? 10, ఎన్ అంటే 14, ఎంత ఇంక్రీజ్ అయింది? 4 ఇంక్రీజ్ అయింది. తప్పు, మనకు ఫస్ట్ లెటర్ ఎంత కావాలి? 5 ఇంక్రీజ్ కావాలి. ఎం అంటే 13, క్యూ అంటే 17, ఎంత ఇంక్రీజ్ అయింది? 4 ఇంక్రీజ్ అయింది. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ సి అంటే ఎంత? 3, హెచ్ అంటే ఎంత? 8, ఎంత ఇంక్రీజ్ అయింది? 5 ఇంక్రీజ్ అయింది. ఎం అంటే 13, టీ అంటే 20, ఎంత ఇంక్రీజ్ అయింది? 7 ఇంక్రీజ్ అయింది. జే అంటే 10, ఓ అంటే 15, 5 ఇంక్రీజ్ అయింది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఆప్షన్ 4 కూడా చూద్దాం. ఏ అంటే 1, ఈ అంటే 5, ఎంత ఇంక్రీజ్ అయింది? 4 ఇంక్రీజ్ అయింది. సో ఇది కూడా కాదు. సో మనకి ఇచ్చిన జతలో 5, 7, 5 అనేది ఇంక్రీజ్ అయింది. సేమ్ సీక్వెన్స్ ఆప్షన్లో 5, 7, 5 ఇంక్రీజ్ అయ్యేది ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వైఏ, కేఎస్, ఈఎన్ మరియు టి అనే 7 వ్యక్తులు గడియార దిశలో ఉండే వృత్తాకారం మోజులో కూర్చొని ఉన్నారు. అంటే గడియారం దిశలో, గడియారం అంటే సర్కిల్లో కూర్చొని వృత్తాకార మోజులో కూర్చొని ఉన్నారు. గడియార దిశలో అంటే క్లాక్ వైజ్ కూర్చొని ఉన్నారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఏ కేకి ఎడమ వైపు 2వ స్థానంలో కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కే అనేవాడు ఉన్నాడు అనుకుందాం. కేకి ఎడమ వైపు 2వ స్థానంలో ఏ ఉండు. ఎడమవైపు 2వ స్థానం అంటే 1, 2. ఎడమవైపు 2వ స్థానంలో ఏ అనేవాడు ఉన్నాడు. ఓకే, గడియారం దిశ అంటే క్లాక్ వైజ్ అని కాదు, రౌండ్ ద సర్కిల్. గడియారంలో ఎట్లుంటే నెంబర్స్ అంటే రౌండ్గా ఉంటాయి కదా, అంటే లైక్ సీక్వెన్స్ నెంబర్స్ 1, 2, 3 అనేవి ఇట్లుంటాయి కాబట్టి ఇట్లా కూర్చున్నారు. ఇటు రౌండ్ కూర్చొని సెంటర్ వైపు చూస్తున్నారు, ఇండైరెక్ట్గా అదే. ఓకే, ఎస్ అనేవాడు కేకి కుడివైపు 2వ స్థానంలో ఉన్నాడు. కేకి కుడివైపు 2వ స్థానం అంటే 1, 2. 2వ స్థానంలో ఎవడు ఉన్నాడు? ఎస్ అనేవాడు ఉన్నాడు. ఓకే, ఎస్ మరియు ఈ మధ్యలో ఒక్కరే ఉన్నారు. ఎస్ మరియు ఈ మధ్య ఒకరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్కరు నుంచినాం అనుకోండి, ఇక్కడ ఎవరు వస్తారు? ఈ అనేవాడు వస్తారు. ఓకే, ఇప్పుడు మొత్తం 7 మెంబర్స్ కదా, వీళ్ళు ముగ్గురు 7 సరిపోయారు, ఎక్స్ట్రా ఎవరు లేరు. అందరినీ ఈ మన ఖాళీలు ఉన్న దాంట్లో కూర్చోబెట్టాలి. టీ అనేవాడు వైకి కుడివైపున 2వ స్థానంలో ఉన్నాడు. వైకి ఇక్కడ వైని తీసుకుంటే కుడివైపున 2వ స్థానం ఎక్కడ ఉంటాడు? ఇక్కడ టీ అనేవాడు ఉంటాడు. ఇది అజంప్షన్. ఈ మరియు ఎన్ మధ్య ఒక్కలే ఉన్నారంట. ఈ మరియు ఎన్ మధ్య ఒక్కలే ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఎన్ మధ్యలో ఒకలే ఉన్నారంటే ఓకే చూడండి, ఇక్కడ మనం టీని వైని ఇక్కడ తీసుకున్నాం కదా, వైని ఇక్కడ తీసుకుందాం. అప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వై మరియు టీ అనేవాడు వైకి కుడివైపున 2వ స్థానం అంటే ఈ వైకి కుడివైపున 2వ స్థానంలో ఇక్కడ టీ అనేవాడు ఉన్నాడు. ఇది బ్యాలెన్స్ అయిపోయింది. ఈ మరియు ఎన్ మధ్య ఒక్కలే అంటే ఇక్కడ ఎన్ అనేవాడు ఉంటాడు. ఈ మరియు ఎన్ మధ్యలో ఒకరు ఏ అనేవాడు ఉంటాడు. ఇది టోటల్ అరేంజ్మెంట్. ఓకే, ఈకి వెంటనే ఎడం వైపు ఎవరు కూర్చున్నారు? ఈ అనేవాడు వెంటనే ఎడం వైపు అంటే వీళ్ళు సెంటర్ వైపు చూస్తున్నారు కదా. సెంటర్ వైపు చూస్తున్నప్పుడు వీడు ఈ డైరెక్షన్లో కూర్చున్నప్పుడు అంటే వీనికి కుడివైపు ఇది అవుతుంది, ఎడం వైపు ఇది అవుతుంది. సో ఎడం వైపు ఎవరు ఉన్నారు? టీ అనేవాడు ఉన్నాడు. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ఓఆర్ అనే పదానికి సిఎల్ఓతో ఉన్న సంబంధం ఏదో ఒక రకంగా ఉంది. అదేవిధంగా పిఓటికి ఎంఎల్క్యూకు సంబంధం ఉంది. అలాగే ఆర్యుఎన్కి కింది వాళ్ళు ఏది సరిపోతుంది అని అడిగాను. చూద్దాం, ఎఫ్కి సికి రిలేషన్ చూద్దాం. ఫస్ట్ ఎఫ్ అంటే 6, సి అంటే 3, ఎంత తగ్గింది? -3. నెక్స్ట్ ఓ అంటే 15,
ఎల్ అంటే 11. ఎంత ఎంత తగ్గింది? 15, 11 అంటే -4 తగ్గింది. ఓకే, నెక్స్ట్ ఆర్ అంటే 18, ఓ అంటే 15 ఎంత తగ్గింది? -3 తగ్గింది. అంతే కదా? సారీ, ఓ అంటే 15, ఎల్ అంటే 12 కదా, ఇక్కడ కూడా -3 తగ్గింది. ఓకే, ఇప్పుడు మనకి ఈచ్ లెటర్ ఎంత తగ్గింది? -3, -3 తగ్గింది. ఇక్కడ కూడా చూద్దాం. పి అంటే 16, 16 - 3 ఎంత? 13, 13 అంటే ఎమ్ సరిపోయింది. ఓ అంటే 15, 15 - 3 ఎంత? 12, ఎల్ సరిపోయింది. టీ అంటే 20, 20 - 3 17, 17 అంటే క్యూ సరిపోయింది. -3 తగ్గింది. అట్లనే దీనికి కూడా -3 తగ్గిద్దాం. ఆర్ అంటే 18, 18 ఇట్లా నుంచి -3 చేస్తే 15, 15 అంటే ఏంటిది? ఓ. నెక్స్ట్ యూ అంటే 21, 21 - 3 అంటే 18, 18 అంటే ఏంటిది? ఆర్. నెక్స్ట్ ఎన్ అంటే 14, 14 - 3 11, 11 అంటే కే. ఫైనల్గా ఏంటి మన ఆన్సర్? ఓఆర్కే, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 74 అనే సంఖ్యను తీసుకొని దాని అంకెలను తిరగబట్టి వచ్చిన సంఖ్యను తీసేస్తే ఎంత ఫలితం అవుతుంది అని అడిగింది. చూడండి, 74ని 74 తీసుకుందాం, దాన్ని రివర్స్ చేయమన్నాడు. రివర్స్ చేసి ఎంత వస్తుంది? 47 వస్తుంది. ఈ 47 నుంచి డిఫరెన్స్ చేయమన్నాడు, ఎంత వస్తుందని అడిగింది. ఇప్పుడు 47 అంటే 4 అంటే 10 తీసుకుందాం. 14 నుంచి 7 పోతే 7, 6 నుంచి 4 పోతే 2, 27, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది సంఖ్యలు మరియు సంకేతాల శ్రేణి. ఓకే, లెఫ్ట్ టు రైట్. కింది శ్రేణిలోని అన్ని సంకేతాలను తీసివేస్తే కుడి నుండి 5వ సంఖ్య ఏది అన్నాడు. అంటే ఇచ్చిన మన కాంబినేషన్ ఇచ్చిన అనమాట, సింబల్స్ నెంబర్స్ కాంబినేషన్లో సింబల్స్ని తీసేయమంటుండు. సింబల్స్ని తీసేస్తే కుడివైపు నుంచి అన్నాడు. అంటే కుడివైపు నుంచి అంటే ఇటు సైడ్ నుంచి లెక్క పెట్టాలి. ఇటు సైడ్ నుంచి 5వ సంఖ్య ఏంటిది అన్నాడు. ఓకే, మనం కౌంట్ చేద్దాం డైరెక్ట్. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. 5వ సంఖ్య ఏంటిది? 4, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 48 మంది ఒక వరుసలో ఉత్తర దిశను చూస్తూ నిలబడి ఉన్నారు. ఓకే, శ్రీదేశ్ కుడి చివర ఉత్తర దిశను కూర్చొని ఉన్నాడు. ఇది నార్త్ అనుకుంటే ఇట్లా ఈ లైన్లో కూర్చున్నారు అనుకున్నాం. కుడి చివర నుంచి 31 స్థానం, కుడివైపున అంటే ఇక్కడ నుంచి 31 స్థానంలో ఉన్నాడు. 31 కదా, ఇక్కడ పెట్టుకుందాం 31, టోటలే 48 కదా. ఓకే, నీరజ్ ఎడమ చివరి నుంచి 26 స్థానంలో ఉన్నాడు. నీరజ్ అనే అతను ఇక్కడ నుంచి 26వ స్థానంలో ఉన్నాడు. ఓకే, 26 స్థానంలో ఉన్నాడు, 26. ఓకే, ఇప్పుడు ఏమడిగిండు క్వశ్చన్? సురేష్ మరియు నీరజ్ మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడిగిండు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సురేష్ అనేవాడు 31వ స్థానం అంటే కుడి వైపు నుంచి. ఓకే, ఎడమ వైపు నుంచి ఎన్నో స్థానంలో ఉంటాడు అట్లా చూద్దాం. ఎడమ వైపు నుంచి ఎంత స్థానం అవుతుంది? 7, 17 స్థానం అవుతుంది. ఓకే, ఇప్పుడు రెండు ఎడమ వైపు నుంచే ఉన్నారు. సురేష్ ఎడమ వైపు నుంచి 17 స్థానంలో ఉన్నాడు, నీరజ్ ఎడమ వైపు నుంచి 26 స్థానంలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారని అడిగండి. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? 26 నుంచి 17 తీసేస్తే ఎంత? 26 నుంచి 17 తీసేస్తే ఓకే, ఇప్పుడు 17కి 26కి మధ్యలో ఎంతమంది ఉంటారు? ఒక నిమిషం, ఇక్కడ మనకు 17 కాదు, ఇది 16 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లెఫ్ట్ నుంచి 16, ఓకే, రైట్ నుంచి 31. ఇవి రెండింటిని సమ్ చేసి మనం ఏం చేయాలి? లాస్ట్కి +1 యాడ్ చేస్తాం. సారీ, ఇది నేను మిస్టేక్ తీసుకున్నా, ఒక నిమిషం, మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, చిన్న లాజిక్. కుడి నుంచి 31 అంటే ఎడమ నుంచి ఎంత వస్తుంది? 18 వస్తుంది. ఎందుకు 18 వస్తుంది అంటే ఇప్పుడు మనం టోటల్ స్టూడెంట్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 31 + 18 తీసుకొని -1 చేస్తాం. ఎందుకు -1 చేస్తాం? 2 సార్లు ఒకే క్యాండిడేట్ని లెఫ్ట్ నుంచి రైట్ నుంచి తీసుకున్న వాడు -1 చేస్తాం. ఓకే, అట్లనే ఇప్పుడు మనం టోటల్ చేసి -1 చేస్తే ఎంత రావాలి? 48 రావాలి. ఓకే, ఆ లాజిక్ ప్రకారం ఇక్కడ 18 మెంబర్స్, ఇక్కడ 26 మెంబర్స్. ఓకే, వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు అని అడిగిండు. ఓకే, 18 అంటే 19, 20 ఇద్దరు, 21, 22, 23, 24, 25. ఓకే, ఇంతవరకు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఈ 3, ఈ 2 5, ఇవి 2 7, ఆప్షన్ 2. ఓకే, చిన్న లాజిక్ అంతే. టోటల్ ఒకే పర్సన్ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి తీసుకున్నప్పుడు టోటల్కి ఒకటి ఎక్కువ వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు మనకు టోటల్కి ఎంత రావాలి? 49 వస్తుంది, ఎందుకంటే ఒకే పర్సన్ తీసుకున్నాం కాబట్టి.
ఓకే, ఇంతకుముందు మనం చేసిన ప్రీవియస్ క్వశ్చన్లో కూడా టోటల్ సమ్ చేసి -1 చేస్తాం. ఓకే, పర్సన్ 2 టైమ్స్ తీసుకున్నాం కాబట్టి సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ తిగిరి పాయింట్ ఏ బిందువు నుండి మొదలై 16 కిలోమీటర్లు పశ్చిమ దిశగా వెళ్ళాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఏ. ఓకే, 16 కిలోమీటర్లు పశ్చిమ దిశగా అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళాడు 16 కిలోమీటర్లు. ఓకే, తర్వాత ఎడం వైపు తిరిగి 17 కిలోమీటర్లు. ఎడం వైపు అంటే ఇటు సైడ్ ఎన్ని కిలోమీటర్లు? 17 కిలోమీటర్లు. తర్వాత కుడివైపు తిరిగి 18 కిలోమీటర్లు. కుడివైపు అంటే ఇది ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 18 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ ఏం చేశాడు? మళ్ళీ కుడివైపు తిరిగి 28 కిలోమీటర్లు వెళ్ళాడు. కుడివైపు తిరిగాడు. ఓకే, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 28 కిలోమీటర్లు వెళ్ళాడు. చివరగా కుడివైపు తిరిగి 34 కిలోమీటర్లు ప్రయాణించాడు. 34 కిలోమీటర్లు ప్రయాణించి పి వద్ద ఆగాడు. పాయింట్ పి వద్ద ఆగాడు. ఎంత దూరం ప్రయాణించాడు? 34. ఓకే, మళ్ళీ ఏ బిందువు చేరాలంటే తక్కువ దూరంలో అతను ఎంత దిశలో ప్రయాణించాలన్నాడు. ఓకే, చూద్దాము. అసలు ఈ డైరెక్షన్ ఎంత దూరం ప్రయాణించిండు అతను? 18 + 16. 18 + 16 ఎంత? 34. ఓకే, ఈ డైరెక్షన్లో 34 ప్రయాణించిండు, ఈ డైరెక్షన్లో 34 ప్రయాణించిండు. బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ డౌన్వర్డ్ ఎంత వచ్చిండు అతను? 17 కిలోమీటర్లు వచ్చిండు. ఓకే, డౌన్వర్డ్ 17 కిలోమీటర్లు వచ్చిండు. అప్వర్డ్ ఎంత పోయిండు? 28 కిలోమీటర్స్ పోయిండు. ఓకే, మరి ఇప్పుడు ఎంత ఎక్కువ పోయిండు అప్వర్డ్ డైరెక్షన్లో? ఓవరాల్గా 11 కిలోమీటర్స్ పోయింది. సో ఇతను పాయింట్ పి నుంచి ఏకి రావాలంటే ఎన్ని కిలోమీటర్స్ రావాలి? 11 కిలోమీటర్లు రావాలి. ఏ డైరెక్షన్లో రావాలి? డౌన్వర్డ్ డైరెక్షన్లో రావాలి. డౌన్వర్డ్ అంటే సౌత్, దక్షిణ దిశలో 11 కిలోమీటర్లు. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గుప్త కోడ్ భాషలో MOTION అనేది 12134 SLOW అనేది 1689 అని ఇవ్వబడింది. అందులో ఓకి తగిన కోడ్ ఏంటిది అని అడిగింది. చూద్దాం. ఇందులో కామన్గా ఉన్నది ఏంటిది? ఇందులో ఓ ఉంది. ఓకే, ఓ 2 టైమ్స్ ఉంది. ఇందులో ఓ 1 టైం ఉంది. ఓకే, ఇలా 2 టైమ్స్ ఉన్నది ఏంటిది? 1. ఇందులో 1 టైం ఉన్నది 1. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఓ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది లెటర్స్లో. నెంబర్స్లో 1 అనేది 1 టైం రిపీట్ అయింది. సో ఓకే ఏమవుతుంది? ఆబ్వియస్గా 1 అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈడెన్ తరగతిలో కింది నుండి 21 స్థానం, పై నుండి 14 స్థానం పొందాడు. అయితే ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సేమ్ మనం ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్న క్వశ్చన్, ఇంతకుముందు ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం కదా క్వశ్చన్, సేమ్ ఇదే క్వశ్చన్. ఇందులో సమ్ ట్రిక్ ఇచ్చిండు. ఓకే, ఇది డైరెక్ట్ అడిగేసిండు అనమాట క్వశ్చన్. ఏమన్నాడు? 10 నుంచి 20, కింది నుంచి 21. ఓకే, సో మనం ఫైనల్గా ఏం చేయాలి? ఇక్కడ సేమ్ ఇంతకు ముందు లాజిక్ 21 + 14 సమ్ చేయాలి. 21 + 14 సమ్ ఎంత? 35. 35 - 1 చేస్తే 34. ఓకే, ఒక పర్సన్నే పైనుంచి 21 కింద నుంచి 14 తీసుకున్నాం కాబట్టి సమ్ చేసి -1 చేయాలి. ఓకే, అప్పుడు టోటల్ స్టూడెంట్స్ అనే వాళ్ళు వస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 7 విద్యార్థులు QRST WX మరియు Y నేరుగా ఉత్తరాన్ని చూసి కూర్చున్నారు. ఓకే, 7 మెంబర్స్ ఇది నార్త్ డైరెక్షన్లో కూర్చున్నారు. ఆర్కి మాత్రమే క్యూకి ఎడం వైపు ఉన్నాడు. అంటే క్యూకి ఎడం వైపు ఆర్ మాత్రం ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. క్యూ అనేవాడు ఇక్కడ ఉంటే క్యూకి ఎడం వైపు ఆర్ మాత్రమే ఉన్నాడు. ఇక్కడ ఆర్ ఒక్కడే ఉన్నాడు. ఓకే, అంటే వీళ్ళే లాస్ట్, ఎవరు లేరు. మిగిలిన వాళ్ళంతా ఈ డైరెక్షన్లో ఇటు సైడ్ కూర్చున్నారని అర్థం. ఆర్ మరియు ఎక్స్ మధ్యలో 4 ఉన్నారు. ఓకే, ఆల్రెడీ క్యూ అనేవాడు ఒకడు ఉన్నాడు, రెండో వాడు, మూడో వాడు, 4వ వాడు, మధ్యలో 4 ఉన్నాడంటే ఈ 5వ వాడు ఎవడు? ఎక్స్ అవుతాడు. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూ మాత్రమే ఎస్ మరియు టీ మధ్య ఉన్నాడు. ఓకే, ఎస్ మరియు టీ మధ్య డబ్ల్యూ ఉన్నాడు అన్నాడు. 7 విద్యార్థులు కాబట్టి ఇంకొకటి ఈడు ఉంటాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ చదువుదాం. ఎస్ ఎక్స్కు వెంటనే పొరుగువాడు కాదు. ఎక్స్ అనేవాడు ఆల్రెడీ ఎక్స్ ఉంది కదా. ఓకే, డబ్ల్యూ మాత్రమే ఎస్ మరియు టీ వద్ద ఉన్నాడంటే ఇక్కడ ఎస్ తీసుకుందాం, ఇక్కడ డబ్ల్యూ తీసుకుందాం, ఇక్కడ టీ తీసుకుందాం. ఓకే, ఎస్ డబ్ల్యూ టీ సెట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్లో ఉన్న ఇక్కడ ఎస్ ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఎస్ ఎక్స్కు వెంటనే పొరుగువాడు కాదు అన్నాడు కాబట్టి నేను ఇక్కడ తీసుకున్న ఎస్ అనేది. ఓకే, లాస్ట్ మిగిలింది ఎవడు? ఆర్క్యూఎస్ డబ్ల్యూ టీఎక్స్ వచ్చింది. మిగిలింది వై అనేవాడు ఇట్లా లాస్ట్తో కూర్చుండు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు మనల్ని? వై మరియు ఎస్ మధ్య ఎంతమంది ఉన్నాడు అని అడిగింది. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ వై ఉంది. ఎంతమంది ఉన్నారు? 3. ఎవరు? WTX 3. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు?
ఈ క్రమాన్ని పరిశీలించి ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఓకే. ఇందులో ఎన్నిసార్లు ఒక జాతి సంఖ్య అంటే ఈవెన్. ఓకే. ఒక బేస్ సంఖ్యకి వెంటనే, తరువాత మరియు మరో జాతి సంఖ్యకి వెంటనే ముందుగా కనిపిస్తుంది. ఓకే. చూద్దాము. మనకి ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయను, ఒక ఈవెన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ ఈవెన్ నెంబర్ అనేది ఎట్లుండాలి, బేసి సంఖ్యకి తర్వాత ఉండాలంట. ఓకే. ఆడ్ నెంబర్కి తర్వాత మరియు వెంటనే మరో ఈవెన్ సంఖ్యకి వెంటనే ఉండాలి. ఓకే. ఈవెన్ సంఖ్యకి వెంటనే ఉండాలి. సో మన సీక్వెన్స్ ఏంటిది, ఆడు ఈవెన్ ఉండాలి. ఓకే. చూద్దాము. ఆడు ఈవెన్ ఇది ఆడు ఇవన్నీ ఆడే. చూడండి 7, 8, 6 ఆడు ఈవెన్. నెక్స్ట్ 7, 2, 6 ఆడు ఈవెన్. నెక్స్ట్ ఆడు 5, 6, 2 ఆడు ఈవెన్. అంతే, 3 నెంబర్లు ఉన్నాయి. ఓకే. ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కింది 3 అంకెల సంఖ్యల ఆధారంగా ప్రశ్న. ఓకే. ఇవి 3 డిజిట్స్తో ఉన్న సంఖ్యలు అనేవి 3 ఉన్నాయి. ఓకే. ఇవన్నీ 3 ఇచ్చాడు. ఓకే. చూద్దాం. ఇందులో అధికమైన సంఖ్యలో 3వ అంకె. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటిది 617. దాంట్లో 3వ సంఖ్య ఏంటిది 7. ఓకే. తక్కువ సంఖ్యలో 2వ అంకె. తక్కువ సంఖ్య ఏముంది ఇందులో 458. 458లో ఏ సంఖ్య అడిగిండు, 2వ సంఖ్యను కలపమన్నాడు. 2వ సంఖ్య ఏంటిది 5. సో ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది, 7 + 5 ఎంత, 12. ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లాక్షరమాల క్రమం ఆధారంగా ఈ 4 అక్షర సముదాయాల్లో 3 ఒకే విధంగా ఉన్నాయి, ఒకటి వేరుగా ఉన్నది. ఓకే. డిఫరెంట్గా ఉన్నదని ఫైండ్ అవుట్ చేయండి. ఆడ్ అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాము. లెటర్ టు లెటర్ డిఫరెన్స్ చూద్దాం. కే అంటే ఎంత, 11. హెచ్ అంటే ఎంత, 8. ఎంత డిఫరెన్స్ వచ్చింది, 11, 8 అంటే -3. ఓకే. నెక్స్ట్ తర్వాత 2 చూద్దాము. 13, ఎం అంటే 13, క్యూ అంటే 17. ఎంత డిఫరెన్స్ పోయింది, +4 పోయింది. అంతే కదా, +4 పోయింది. 13, 17 +4 పోయింది. నెక్స్ట్ 2 డిజిట్స్ చూద్దాం. పి అంటే 16, ఎం అంటే 13. ఓకే. -3. ఆర్ అంటే 18, వి అంటే 22. ఓకే. +4. సేమ్ సీక్వెన్స్ ఫాలో అయింది. నెక్స్ట్ ఏ అంటే 1, -3 అంటే x. ఓకే. సి అంటే 3, హెచ్ అంటే 8. సికి హెచ్కి నెక్స్ట్ హెచ్ఈజెడ్ఎన్లో హెచ్ అంటే 8, ఈ అంటే 5, -3, జే అంటే 10, ఎన్ అంటే 14. అంతే కదా. సో డిఫరెంట్గా ఉన్నది ఏంటిది, ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రమంలో ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుంది అన్నాడు. ఓకే. 32, 36, 47, 51, 62, 66. డిఫరెన్స్ చూద్దాం. 32, 36 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, +4 ఇంక్రీజ్ అయింది. ఓకే. 36, 47 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 11 ఇంక్రీజ్ అయింది. ఓకే. నెక్స్ట్ 47, 51 ఎంత ఇంక్రీజ్ అయింది, 47, 51 4 ఇంక్రీజ్ అయింది. ఓకే. 51, 62 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 11 ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు 62, 66 అంటే 4 ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ ఎంత, సీక్వెన్స్ 4, 11, 4, 11. ఇప్పుడు 11 ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది, 77 అవుతుంది. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. కొన్ని పూజారులు ఉపాధ్యాయులు, కొంతమంది పూజారులు గాయకులు. ఓకే. ఫస్ట్ ఇది పూజారులు పి అనుకుందాం. అన్ని పూజారులు ఉపాధ్యాయులు. ఓకే. ఈ పూజారులు అందరూ ఎవరు, ఉపాధ్యాయులు, టీచర్స్ అనుకుందాం టి. కొంతమంది పూజారులు గాయకులు. ఓకే. ఈ కొంతమంది పూజారులు గాయకులు కదా, మనం దాన్ని ఇట్లా డ్రా చేసుకుందాం. దీన్ని ఎలా డ్రా చేద్దాం అంటే, ఫస్ట్ ఈ ఎడ్జ్ నుంచి డ్రా చేసుకుందాం. ఈ ఎడ్జ్ నుంచి డ్రా చేసుకున్నప్పుడు వీళ్ళు పూజారులు అనుకుందాం. ఈ పూజారులు అందరూ ఏంటిది, టీచర్లు అంటుండు. కొంతమంది పూజారులు గాయకులు అంటుంది కాబట్టి ఓన్లీ పూజారుల పోర్షన్ తీసుకున్నాం. ఓకే. ఓన్లీ పూజారులు ఏంటిది, గాయకులు, సింగర్స్. ఎస్. ఇది స్టేట్మెంట్స్ ప్రకారం వెన్ డయాగ్రామ్. కన్క్లూజన్స్ చూద్దాం. కొంతమంది గాయకులు ఉపాధ్యాయులు, కొంతమంది సింగర్స్ అనేవాళ్ళు టీచర్స్. ఓకే. నెక్స్ట్ ఏం అడిగిండు, కొంతమంది గాయకులు పూజారులు అన్నాడు, కొంతమంది సింగర్స్ పూజారులు అన్నారు. ఓకే. ఇక్కడ ఆల్రెడీ
స్టేట్మెంట్లో కూడా ఇచ్చింది కదా, కొంతమంది పూజారులు గాయకులు అన్నాడు, దాన్నే రివర్స్లో ఇచ్చిండు, కొంతమంది గాయకులు పూజారులు అన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, కొంతమంది గాయకులు ఉపాధ్యాయులు. ఆబ్వియస్లీ పూజారులు అందరూ టీచర్లు అయినప్పుడు కొంతమంది టీచర్లు ఎవరు వీళ్ళు సింగర్స్ అయినప్పుడు కొంతమంది సింగర్స్ అయినా టీచర్స్ అవుతారు. సో స్టేట్ కన్క్లూజన్ 1 and 2 ఆర్ రైట్, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ అక్షరాల క్రమాన్ని ఆధారంగా ఈ క్రమంలో ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుందని అడిగింది. లెటర్ టు లెటర్ చూద్దాం. పి అంటే 16, ఎన్ అంటే 14, ఎల్ అంటే 12, జే అంటే 10. ఎంత డిక్రీజ్ అయింది? -2 డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు జేకి -2 చేస్తే ఎంత? 8. హెచ్. నెక్స్ట్ హెచ్ అంటే 18, పి అంటే 16, ఎన్ అంటే 14, జే అంటే 12, -2 చేస్తే ఎంత? 10. 10 అంటే ఏంటిది? జే. ఇక్కడ కూడా ఎంత ఇంక్రీజ్ అయింది? -2 అనేది చేంజ్ చేసి ఇచ్చింది. యు అంటే 21, ఎస్ అంటే 19, క్యూ అంటే 17, ఓ అంటే 15. 15 -2 ఎంత రావాలి? 18. హెచ్, జే, ఎం రావాలి. ఉందా? ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి, ఏ డివైడెడ్ బి ఇచ్చిండు. పి ప్లస్ క్యూ డివైడెడ్ బై ఆర్ మైనస్ ఎస్ ఇంటూ టీ. పీకి టీకి రిలేషన్ అడిగిండు. ఓకే, ఫస్ట్ లెటర్స్ రాసుకుందాం. ఏమి ఇచ్చిండో, పి ఇచ్చిండు, నెక్స్ట్ క్యూ ఇచ్చిండు, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? ఆర్ ఇచ్చిండు, ఎస్ ఇచ్చిండు, టీ ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు వీటికి రిలేషన్ చూస్తాం. పి ప్లస్ క్యూ అన్నాడు. ప్లస్ అంటే భార్య, పి అనేవాడు క్యూకి భార్య, అంటే క్యూ వైఫ్ పి. ఓకే, క్యూ డివైడెడ్ బై ఆర్ అంటే తండ్రి. ఓకే, ఆర్ ఫాదర్ ఎవరు? క్యూ, ఎఫ్. నెక్స్ట్ ఆర్ కేస్కి ఏమి ఇచ్చిండు? మైనస్ ఇచ్చిండు. మైనస్ అంటే సోదరుడు, బ్రదర్. ఎస్ బ్రదర్ ఎవరు? ఆర్, బి. ఓకే, నెక్స్ట్ ఎస్కి టీకి ఏమి ఇచ్చిండు? ఇంటూ ఇచ్చిండు. ఇంటూ అంటే తల్లి, మదర్. ఓకే, ఇప్పుడు రిలేషన్ ఎవరెవరికి అడిగిండు? పీకి టీకి అడిగిండు. చూద్దాం. టీ మదర్, మదర్ బ్రదర్. ఓకే, మదర్ బ్రదర్ ఫాదర్. మదర్ వాళ్ళ బ్రదర్ ఫాదర్ ఏమవుతాడు? మదర్ కూడా ఫాదర్ అవుతాడు. మదర్ ఫాదర్ వైఫ్ ఏమవుతుంది? మదర్ అవుతుంది. అంతే కదా? ఓకే, అప్పుడు మదర్ అంటే రిలేషను పీకి టీకి ఏమవుతుంది? టీతో సంబంధం ఏంటిదని అడిగింది. సో టీ ఏమైతుంది? మనవరాలు అవుతుంది. అంతే కదా? మదర్ అయినప్పుడు పీ టీకి మదర్ అయినప్పుడు టీ అనేటం ఏమవుతుంది? మనవరాలు అవుతుంది. అంతే కదా? ఓకే, నెక్స్ట్ అమ్మమ్మ, మదర్ అమ్మమ్మ కాబట్టి అమ్మమ్మ ఇలాగ గ్రాండ్ మదర్ ఇలాగ ఇవ్వలేదు కాబట్టి మనకున్న రిలేషన్ అనేది మనవరాలు వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ జెడ్ ఏ బిందువు నుండి 3 కిలోమీటర్లు, ఏఎన్ఎస్ అంటే ఉత్తరంగా వెళ్ళింది అనమాట, నార్త్ సైడ్. ఓకే, చూద్దాము. ఇది పాయింట్ ఏ అనుకుందాము. పాయింట్ ఏ నుంచి జెడ్ అనేవాడు 3 కిలోమీటర్లు ఉత్తరంగా వెళ్ళాడు. ఓకే, ఉత్తరంగా వెళ్ళాడు 3 కిలోమీటర్లు. నెక్స్ట్ కుడివైపు 2 కిలోమీటర్లు. ఓకే, 2 కిలోమీటర్లు ప్రయాణించాడు. మళ్ళీ కుడివైపు 4 కిలోమీటర్లు. ఓకే, కుడివైపు మళ్ళీ 4 కిలోమీటర్లు. నెక్స్ట్ మళ్ళీ కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు. కుడివైపు అంటే ఇటు సైడ్ వస్తుంది. ఇది ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు. ఓకే, చివరగా కుడివైపు తిరిగి 1 కిలోమీటర్ ప్రయాణించండి. ఓకే, 1 కిలోమీటర్ ప్రయాణించండి. తిరిగి ఏ వద్దకు చేరాలంటే ఎంత దూరం ప్రయాణించాలి అన్నట్టు చూద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది 3 కిలోమీటర్లు, ఇది 1, 4 కిలోమీటర్లు, ఇక్కడ 4 కిలోమీటర్లు సరిపోయింది. ఇక్కడ 2 కిలోమీటర్లు ప్రయాణించండి. ఈ డైరెక్షన్లో 2 కిలోమీటర్లు ప్రయాణించండి. ఈ డైరెక్షన్లో 5 కిలోమీటర్లు ప్రయాణించండి. తిరిగి ఈ డిస్టెన్స్ని కవర్ చేయాలంటే ఎన్ని కిలోమీటర్లు రావాలి? 3 కిలోమీటర్లు రావాలి. 3 కిలోమీటర్లు ఏ డైరెక్షన్లో రావాలి? ఈస్ట్ డైరెక్షన్లో, తూర్పు దిశగా 3 కిలోమీటర్లు. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2935874 అనే సంఖ్యలో ప్రతి జత అంకె అంటే ఈవెన్ నెంబర్. ఓకే, ఈవెన్ నెంబర్కి 1 జోడించి బేస్ సంఖ్య నుంచి 3 తీసేసిన తర్వాత వచ్చిన కొత్త అంకెలో ఎన్ని అంకెలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి అన్నాడు. చూద్దాం. ఈవెన్కి 1 కలపన్నాడు, 2కి 1 కలిపితే 3, 6 నుంచి 3 తీసేయమన్నాడు. 9 నుంచి 3 తీసేస్తే 6, 3 నుంచి 3 తీసేస్తే 0, 5 నుంచి 3 తీసేస్తే 2, 8కి 1 కలిపితే 9, 7 నుంచి 3 తీసేస్తే 4, 4కి 1 కలిపితే 5. అయితే ఎన్ని అంకెలు పునరావృతం అవుతున్నాయి అని అడిగిండు. ఎన్ని అంకెలు అవుతున్నాయి? ఇప్పుడు 3, 6, 0, 2, 9, 4, 5.
ఒక్కటి కూడా రిపీటెడ్ కాలేదు. సో ఆన్సర్ ఆప్షన్ 2 నన్. ఓకే, కొన్ని కోడ్ పదాలు ఈ విధంగా ఇవ్వబడ్డాయి. టీ అండ్ కాఫీ అంటే ఎన్ఎం హెచ్జి బీవి, టీ ఈజ్ బెటర్ అంటే ఎంఎన్ విబి హెచ్జి. సో ఇందులో ఏముంది, టీ ఉంది. సో టీకి అనే దానికి కోడ్ ఏమవుతుంది, హెచ్జి అవుతుంది. సో టీ అనే దానికి ఏమవుతుంది, ఆప్షన్ 1 హెచ్జి. నెక్స్ట్ క్వశ్చన్, కోడ్ భాషలో ఏ కోలన్ బి ఇచ్చిండు, ఏ ఈక్వల్ టు బి ఇచ్చిండు, ఏ స్టార్ ఇచ్చిండు, ఏ క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. ఎఫ్ స్టార్ ఏ కోలన్ ఎల్ క్వశ్చన్ మార్క్ ఈ ఈక్వల్ టు ఎన్. ఎఫ్కి ఎన్ని రిలేషన్ అడిగింది చూద్దాము. ఎఫ్ ఇచ్చిండు, ఏ ఇచ్చిండు, నెక్స్ట్ ఎల్ ఇచ్చిండు, ఈ ఇచ్చిండు, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, ఎన్ ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్టార్ ఇచ్చిండు అంటే సోదరుడు. ఎఫ్ అనేవాడు ఏకి సోదరుడు, బ్రదర్, బి. నెక్స్ట్ ఏకి ఎల్కి కాలన్ ఇచ్చిండు, కుమారుడు, సన్. ఏ అనేవాడు ఎల్కి సన్, ఎస్ఓఎన్ సన్ కాబట్టి ఎస్1 తీసుకున్నాం. ఎల్కి ఈకి క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు, క్వశ్చన్ మార్క్ అంటే తండ్రి, ఫాదర్. ఎల్ అనే ఈ ఫాదర్ ఎల్. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, ఈక్వల్ టు ఇచ్చిండు. ఈక్వల్ టు అంటే భార్య, వైఫ్ ఇచ్చిండు. ఇప్పుడు ఎవరెవరికి రిలేషన్ అడిగిండు, ఎఫ్ ఎన్. ఈ ఎఫ్కి ఎన్కి రిలేషన్ అడిగింది. చూద్దాము. ఎన్ వైఫ్ ఈ, వైఫ్ ఫాదర్, సన్, బ్రదర్. ఓకే, సన్ బ్రదర్. ఓకే, అంటే ఫాదర్కి వీడు కూడా సన్ అవుతాడు, ఎవరు ఫాదర్ సన్, వైఫ్ వాళ్ళ ఫాదర్ సన్. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. వైఫ్ వాళ్ళ ఫాదర్ సన్ అంటే వైఫ్కి ఏమవుతాడు, బ్రదర్ అవుతాడు, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ చూద్దాం. కొన్ని యాపిల్స్ రాళ్ళు. ఓకే, ఇది ఏ యాపిల్స్ అనుకుందాం, ఇవి రాళ్ళు, స్టోన్స్ అనుకుందాం. ఇది యాపిల్, ఇది స్టోన్స్, ఎస్. కొన్ని పీనట్స్ కాకులు. ఓకే, పీనట్స్ కాకులు లేదు కాబట్టి రెండు సపరేట్గా తీసుకుందాం. కొన్ని పీనట్స్ కాకులు, సి. అన్ని రాళ్ళు కాకులే, ఈ రాళ్ళన్నీ కాకులు అంటుండు. ఓకే, ఈ రాళ్ళన్నీ, దీన్ని సి అనుకుందాం. ఈ రాళ్ళన్నీ సి అయినప్పుడు ఈ కొన్ని సి అనేది పీనట్స్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పింది కాబట్టి తీసుకుందాం. ఓకే, దీన్ని ఎరేజ్ చేస్తున్నాం. ఓకే, దీన్ని కూడా తీసేసి స్టోన్స్ అనేవి విత్ ఇన్ ద సర్కిల్లో రాద్దాం. ఇది ఎస్. ఓకే, ఇప్పుడు చూడండి కన్క్లూజన్ ఏమి ఇచ్చిందో చూద్దాం. కన్క్లూజన్లో కొన్ని రాళ్ళు పీనట్స్ కావచ్చు, కొన్ని స్టోన్స్ అంట పీనట్స్ కావచ్చు అని అడిగింది. ఓకే, నెక్స్ట్ కొన్ని కాకులు యాపిల్స్ కావచ్చు అన్నాడు. కొన్ని కాకులు యాపిల్స్ కావచ్చు, ఇది రైటే. ఓకే, ఇది ఫుల్గా మనకు క్లారిటీ ఉంది దీని పట్ల. ఎట్లా, కొన్ని కాకులు యాపిల్స్ కదా, కొన్ని యాపిల్స్ రాళ్ళు, ఒక నిమిషం, అన్ని రాళ్ళు కాకులే అన్నాడు కాబట్టి కొన్ని కాకులు అనేవి యాపిల్స్ కావచ్చు. ఓకే, స్టేట్మెంట్ కన్క్లూజన్ 2 అనేది క్లియర్ కట్ ఉంది. కన్క్లూజన్ 1 చూస్తే కొన్ని రాళ్ళు పీనట్స్ కావచ్చు అండి, కొన్ని రాళ్ళు పీనట్స్ కావచ్చు అంటే వీ కాంట్ డిఫైన్ అనమాట. ఎందుకంటే మనకు పీనట్స్కి కాకులకి రిలేషన్ ఇచ్చింది కానీ స్టోన్స్కి ఇవ్వలేదు. సో ఓన్లీ 2 ఈజ్ అ పాసిబుల్. నెక్స్ట్ క్వశ్చన్, కింది క్రమాన్ని పూర్తి చేయడానికి ప్రశ్నార్థక స్థానంలో ఏం రావాలన్నాడు. నెంబర్ చూద్దాం. 1, 4, 16, 64. అంటే ఇది ఎట్లుందంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 4 స్క్వేర్, 8 స్క్వేర్, లేకుంటే 1 into 4 4, 4 16, 16 64. సో ఇప్పుడు 64 into 4 చేయాలి. 64 into 4 చేస్తే 64 into 4 అనుకుంటే 4 4 ఎంత వస్తుంది, 16, 6 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ 4 5 4 6 24, 1 25, 256 వస్తుంది. 256 ఆప్షన్ ఉందా, ఆప్షన్ 4. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫర్ ఫ్యాక్టర్ సేఫ్టీ కోసం మనం లెటర్స్ కూడా చూద్దాం. ఏ ఈ ఎంత పెరిగింది, ఏ అంటే 1, ఈ అంటే 5, 4 పెరిగింది. ఈ 5 9, 4 పెరిగింది. 9 13, 4 పెరిగింది. 13 4 17, 17 అంటే ఎంత, క్యూబ్. ఓకే,
నెక్స్ట్ డి అంటే 4, హెచ్ అంటే 8, 4 పెరిగింది. 8 4 12, 12 4 16, 16 4 20, 20 అంటే ఎంత? టీ 20. నెక్స్ట్ బి అంటే 2. చూడండి ఈచ్ లెటర్కి +4 పెరిగింది. ఓకే, నెంబర్కి ఏమైంది? మల్టిప్లై బై 4 అయింది. నెక్స్ట్ బి అంటే 2, ఎఫ్ అంటే 6, 2 పెరిగింది. 6 4 10, 10 4 14, 14 4 18, 18 అంటే ఏంటిది? ఆర్. క్యూటీఆర్ 250. నెక్స్ట్ క్వశ్చన్, 49 అనే సంఖ్యలో ప్రతి అంకెకు 4 జోడించి వచ్చిన సంఖ్యతో అసలు సంఖ్య మధ్య తేడా అడిగింది. ప్రతి అంకెకు 4, 9కి 4 కలిపితే ఎంత? 8. సారీ, 4కు 4 కలిపితే 8. ఫస్ట్ లెటర్కి 4 కలపాలి, తర్వాత లెటర్ కూడా 4 కలపాలి. ఇప్పుడు 9కి 4 కలిపితే ఎంత? 13. 8 1 3. ఇందులో నుంచి ఏం చేయాలి? అసలు సంఖ్యను తీసేయాలి. అసలు సంఖ్య ఎంత? 49. ఓకే, 813 నుంచి 49 తీసేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, 813 నుంచి 49 తీసేసి ఇది 13. 30 నుంచి 9 తీసేస్తే 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 10 ఉంటుంది. 10 నుంచి 4 తీసేస్తే 6, 7, 7 6 4. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 6 వ్యక్తులు TUVWXలో ఒక వరుసలో ఉత్తరాన్ని చూస్తూ కూర్చున్నారు. ఇది నార్త్ అనుకుంటే దాన్ని చూసుకుంటూ 6 కూర్చున్నారు. వికి ఎడమ వైపు లెక్కించినప్పుడు డబ్ల్యూ మరియు వి మధ్య ఒక్కలే ఉన్నారు. ఇక్కడ వి అనేవాడు ఉన్నాడు అనుకుందాం. ఎడమ వైపు అంటే ఇటు సైడు. ఇక్కడ డబ్ల్యూ అనేవాడు కూర్చుంటాడు. వికి డబ్ల్యూకి ఒక్కడే ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ స్టేట్మెంట్, వై వికి కుడి వైపున మూడో స్థానంలో కూర్చున్నాడు. 1 2 మూడో స్థానం. ఇక్కడ ఎవరు కూర్చున్నారు? వై అనేవాడు కూర్చున్నాడు. వీడు వై. యు ఎక్స్కి వెంటనే ఎడమ వైపు ఉన్నాడు. ఇక్కడ యు అనేవాడు, ఇక్కడ యు ఉంటే ఇక్కడ ఎక్స్ అనేవాడు ఉన్నాడు. ఎక్స్కి ఎడమ వైపు ఇక్కడనే ఖాళీ ఉంది కదా, రెండింటి ప్లేస్. ఈ మిగిలిన ప్లేస్లో ఎవరు కూర్చుంటారు? టీ అనేవాడు రాలే, టీ అనేవాడు కూర్చుంటాడు. అంతే కదా, 6 WTV UX సరిపోయింది. ఇప్పుడు టీ మరియు ఎక్స్ మధ్య ఎంతమంది ఉన్నారు? ఇక్కడ టీ అనేవాడు ఉన్నాడు, ఇక్కడ ఎక్స్ అనేవాడు ఉన్నాడు. మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు, UV. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోడ్ భాషలో హౌ వాజ్ ఎగ్జామ్ రిటర్న్ యాజ్ XPORHG. ఎగ్జామ్ ఈజ్ టఫ్ రిటర్న్ యాజ్ XPWL. ఓకే, ఇందులో కామన్ ఉన్నది ఏంటిది? ఎగ్జామ్. ఇందులో కామన్ ఉన్నది ఏంటిది? XP. అప్పుడు ఎగ్జామ్కి కోడ్ భాషలో ఏమొస్తుంది మనకి? XP వస్తుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది క్రమాన్ని పూర్తి చేయండి. ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుంది? నెంబర్ చూద్దాం. 16 29 ఎంత ఇంక్రీజ్ అయింది? 13 ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ 29 42 ఎంత ఇంక్రీజ్ అయింది? 13 ఇంక్రీజ్ అయింది. 45 50 13 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు 55కి 13 కలిపితే ఎంత? 8 6 68. 68 తోటి ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 3 4. సో నెంబర్ చూద్దాం. ఎఫ్ అంటే ఎంత? 6. జే అంటే 10, 4 పెరిగింది. 10 4 14, 14 4 18, 18 4 ఎంత? 22, 22 అంటే వి. నెంబర్ ఎంత పెరిగింది? +4 పెరిగింది. సో ఫస్ట్ లెటర్కి +4 పెరిగింది. సెకండ్ లెటర్ చూద్దాం. ఓ అంటే 15, ఐ అంటే 9 -6. నెక్స్ట్ సి -6, డబ్ల్యూ -6, డబ్ల్యూ అంటే 23, 23 -6 ఎంత కావాలి? 17, 17 అంటే ఏంటిది? క్యూ. సెకండ్ లెటర్కి ఏంటిది? -6, -6 అంటే ఏంటిది? క్యూ. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ లెటర్ ఆర్ అంటే 18, వి అంటే 22. ఎంత పెరిగింది? +4 పెరిగింది. ఓకే, +4. 22 + 4 26, 26 + 4 డి అంటే 4, 4 + 4 8, 8 అంటే ఏంటిది? హెచ్. VQH 68, VQH 68. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, EGKN అనేది PQVXకి ఎలా సంబంధం కలిగిందో WCB అనేది HENLకి ఉంది. అదేవిధంగా DYJFకి సంబంధం ఉన్నది. ఆప్షన్ నుంచి ఒకటి ఎంచుకోమంటారు. చూద్దాం. E అంటే 5, P అంటే 16, G అంటే 7, Q అంటే 17. ఓకే, K అంటే 11, V అంటే 22, N అంటే 14, X అంటే 24. ఇప్పుడు E అంటే 5, P అంటే 16 అంటే ఎంత పెరిగింది? 11 పెరిగింది. నెక్స్ట్ G అంటే 7, Q అంటే 17 అంటే ఎంత పెరిగింది? 10 పెరిగింది.
నెక్స్ట్ కే అంటే 11, వి అంటే 22 అంటే ఎంత పెరిగింది? 11 పెరిగింది. నెక్స్ట్ ఎన్ అంటే 14, వి అంటే 14 అంటే 10 పెరిగింది. సో 11, 10 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా చూడండి, డబ్ల్యూ అంటే 13, 13కు 11 కలిపితే హెచ్ వచ్చింది. యు అంటే 21, 21కి 10 కలిపితే ఎంత? 31, 31 అంటే 26 తర్వాత 5, 5 అంటే ఈ. సి అంటే 3, 3, 11, 24, 24 సారీ 3, 11, 14 ఎన్. బి అంటే 2, 2, 10, 12 ఎల్. సో మనం కూడా డివైజేఎఫ్కి +11 +10 +11 +10 యాడ్ చేయాలి. డి అంటే 4, 11, 4, 15, 15 అంటే ఎంత? ఓ. నెక్స్ట్ వై అంటే 25, 25, 10, 25కు 1 కలిపితే 26, 9కి తర్వాత ఏ నుంచి 1 స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 అంటే ఐ. జే అంటే 10, 10కి 11 కలిపితే 21, 21 అంటే ఏంటిది మనకి? లెటర్ ఏమొస్తుంది? 21 అంటే యు వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ అంటే 6, 6, 10, 6, 10 ఎంత? 16, 16 అంటే ఏంటిది? పి. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది మనకి? ఓఐయుపి, ఓఐయుపి అంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రమంలో ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుందని అడిగాడు. చూద్దాం. 57, 74.4, 88.8, 11112.2, 140.6. ఫస్ట్ చూద్దాం ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందో. 53 అంటే 3 కలిపితే 60, 60కి 10 కలిపితే 70. సో ఎంత వచ్చింది? 13.4 వచ్చింది, అంతే కదా? 13.4 వచ్చింది డిఫరెన్స్. ఇది 3, ఇది 0.4. నెక్స్ట్ ఇప్పుడు 70.4కి 88.8కి డిఫరెన్స్ ఎంత వచ్చిందో చూద్దాం. అది 0.4, ఇది 8, ఇది 1, 18.4. ఓకే, ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది? 5 ఇంక్రీజ్ అయింది. అంటే ఓన్లీ ఇంతవరకు 3 డిజిట్స్ తీసుకుంటే 3 లెటర్స్ ఇచ్చిన వాటి వరకు మనకి ఎంత ఏం ఐడియా వచ్చింది? రఫ్ ఐడియా 5 అనేది ఇంక ఓవరాల్గా 5 ఇంక్రీజ్ అయిందని వచ్చింది. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఈ రెండింటికి చూద్దాము డిఫరెన్స్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందో మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. 88కి 112, 88.8 నుంచి 112కి ఎంత ఇంక్రీజ్ అయింది? 23.4. ఓకే, నెక్స్ట్ కూడా చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే 112 నుంచి 112.2 నుంచి 120.6కి ఎంత పెరిగిందంటే అది 0.4. ఇది 112, 140 అంటే నెక్స్ట్ ఎంత వస్తుంది? 28 వస్తుంది. 28.4 పెరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ ఇక్కడ 5 పెరిగింది, ఇక్కడ 5 పెరిగింది, ఇక్కడ 5 పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 పెరిగింది. సో దీనికి 5 యాడ్ చేసినాం అనుకో ఎంత వస్తుంది? 28 + 5 ఎంత వస్తుంది? 33.4 వస్తుంది. ఈ 33.4ని 140.6కి యాడ్ చేయాలి. 140.6కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 140 + 34, 140 + 34 అంటే 174. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది 2 గణాంక సెట్లలో 6, 11, 19 మరియు 7, 12, 21 లాగా సంబంధం ఉన్న కొత్త సెట్ ఎంచుకోమని. ఫస్ట్ ఇచ్చిన సెట్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 6, 11, 19. సరే, ఫస్ట్ సమ్ చేద్దాం, చూద్దాం. 6, 11 సమ్ చేస్తే ఎంత? 17, 17కి 2 కలిపితే ఎంత? 19. ఓకే, నెక్స్ట్ 7, 12 సమ్ చేస్తే ఎంత? 19, 19కి 2 కలిపితే ఎంత? 21. సో ఇది సాటిస్ఫై అయింది. ఫస్ట్ 2 సమ్ చేసి దానికి 2 యాడ్ చేస్తే థర్డ్ డిజిట్ వస్తుంది. చూద్దాం. అట్లనే 13, 8 ఎంత? 21, 21కి 2 కలిపితే 23, ఇది కాదు. నెక్స్ట్ 17, 23 ఎంత? 40, 40కి 2 కలిపితే 42, ఇక్కడ 43 ఉంది, ఇది కూడా కాదు. 12, 17 ఎంత? 29, 29కి 2 కలిపితే ఎంత? 31. సో ఇది ఆప్షన్ రైట్. ఆప్షన్ 3. ఆప్షన్ 4 కూడా చెక్ చేద్దాం. 15, 15, 17 ఉండాలి, ఇక్కడ 7 ఉంది. సో ఇది కూడా కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది 4 అక్షర సముదాయాలలో 3 ఒకే విధంగా ఉంటాయి, ఒకటి వేరుగా ఉంటుంది, దాన్ని గుర్తించండి అన్నాడు. ఎన్యూబి, విసిఏ, జిఎన్యు, ఐపి, డబ్ల్యూ. ఫస్ట్ లెటర్ టు లెటర్ చూద్దాం. ఎన్ అంటే 14, యు అంటే 21. 14, 21 అంటే ఎంత పెరిగింది? 7 పెరిగింది, అంతే కదా? నెక్స్ట్ 21 బి, 21కి బికి ఎంత పెరిగింది? 21, 5, 26, 2, 7. ఓకే, అంటే మళ్ళీ 7 పెరిగింది.
వి అంటే 22, 22 7 కలిపితే సి అన్నాడు. 3 7 9 ఐ, ఇది కూడా ఓకే. ఇది +7 పెరిగింది, ఇది +7 జి అంటే 7 7 14 14 అంటే ఎన్ని, ఓకే. 14 7 ఎంత అన్నాడు, 21 21 అంటే యు, ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఐ అంటే 9 9 7 ఎంత, 16, ఓకే. 16 7 ఎంత, 23 డబ్ల్యూ, ఇది కూడా రైటే వచ్చింది. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఆప్షన్ 2ని క్రాస్ చేస్తే సి అంటే 3 కదా, 7 3 10 10 అంటే జే రావాలి, ఇక్కడ అయ్యింది. సో ఆప్షన్ 2 అనేది డిఫరెంట్గా ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రమంలో ప్రశ్నార్థక స్థానంలో ఏమి రావాలని అడిగిండు. 86 94 110 142 క్వశ్చన్ మార్క్ ఇచ్చి 334 ఇచ్చిండు. ఫస్ట్ ఈ డిఫరెన్స్ చూద్దాం. 86 94 డిఫరెన్స్ ఎంత ఉంది, 8. నెక్స్ట్ 94 110కి డిఫరెన్స్ ఎంత ఉంది, 4 6 16. 94 6 100, 110 అంటే 10 16. ఓకే. నెక్స్ట్ 110కి 142కి డిఫరెన్స్ ఎంత ఉంది, 32. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఎంత డిఫరెన్స్ వస్తుంది అని అడిగిండు. ఓకే. ఫర్ అవర్ అజంప్షన్ 8 2 16 16 2 32 అంటే 32 2 64 కదా. 142కి 64 తోటి సమ్ చేద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. ఓకే. ఎంత వస్తుంది మనకి, 4 2 6 6 4 10 1 1 2, 206 రావాలి. ఆప్షన్ ఉందా, ఉంది, ఆప్షన్ 1. ఇప్పుడు 206 ఎగ్జాక్ట్ ఉంది, వేరే నెంబర్ ఉంటే మనం చూసుకోవచ్చు, 64 కాదు వేరే సంథింగ్ ఏమైనా ఉంది ఏమన్నా. ఎగ్జాక్ట్గా 64కి ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 1. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే. ఇంతవరకు వీడియోని పీడిఎఫ్ టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తా. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చా, ఒకసారి చూడండి, జాయిన్ కండి. ఈ పీడిఎఫ్ అంతా అందులో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.